హలో హాయ్ అండి, దిస్ ఇస్ బాగి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను మీకు తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో 1 hour వీడియో పెట్టి జస్ట్ 1 వీక్కి వైరల్ అయింది. సో ఆ వీడియో జస్ట్ 1 hour కోసం రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, ఎలా మీకు ఫైండ్ చేశారు 1 hour అండ్ బెంగళూరులో ఎలా ఉంటున్నారు. సో 1 hour తీసుకుంటున్నారు, ఒకటే అమ్మాయి ఉంటున్నారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవన్నీ అడుగుతున్నారు. లైక్ యుటెన్సిల్స్ ఏం కొనాలి అండ్ ఇంకా యుటెన్సిల్స్ అడుగుతున్నారు. కుక్ చేసుకుంటున్నారా, మీకు కుకింగ్ వచ్చా అని అడుగుతున్నారు. ఇంకా మీరు ఒకటే అమ్మాయి కదా, సెక్యూరిటీ ఎలా అండి, ఊరు బయట తీసుకున్నారు, సో రెంట్ కూడా తక్కువ అండ్ మీ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంది, అదేంటి ఇంటీరియర్ డిజైన్స్తో వచ్చింది 1 hour అని అడుగుతున్నారు. ఎక్కడ ఫైండ్ చేశారు మొత్తానికి? ఏదో యాప్ చెప్తున్నారు, మాకైతే అది మనీ అడుగుతుంది అనేసి. సో మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా. అండ్ ఈరోజు చూసేయండి వీడియో ఫుల్గా. సో ఇంకోటి, వాయిస్ ఏంటి ఇలా రఫ్గా ఉంది అని అనుకోద్దండి. 3 days వరుసగా ఫీవర్ ఉంది, సో జలుబు ఇంకా తగ్గలేదు. సో అందుకే వాయిస్ ఇలా వస్తుంది, తప్పుగా అయితే అనుకోకండి. చెప్తాను, ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు. సో ఈరోజు ఏంటంటే జస్ట్ బ్లాగ్ చూడండి, నేను ఎలా ఉంటాను ఇక్కడ 1 hour సో గ్రాసరీస్ ఎలా తెచ్చుకుంటాను, వాటర్ ఎలా తెచ్చుకుంటాను, మొత్తం ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. అండ్ అందులో ఫేస్ రివీల్ చేయలేదు, దానికి కారణం ఏంటంటే ఫుల్ హెల్త్ ప్రాబ్లము. సో పీజీలో ఉన్నాను, 1 year పీజీలో ఉండి 2 months బెడ్ రెస్ట్ బికాస్ ఆఫ్ పీజీ. ఫుడ్ అంతా అసలు మనకు తెలిసిందే బెంగళూరులో ఏ పీజీస్ ఎలా ఉంటాయో, సో లైక్ హైజీన్, బెడ్ అంతా ఏం బాగోదని. సో ఇంకా ఏదో డేర్ చేసి 1 hour అయితే తీసుకున్నాను. సో ఇది 3rd house బెంగళూరులో. ఇప్పటికీ 3 houses వాడాను. అంటే ఎందుకంటే ప్రాజెక్ట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది అయితే పింక్ చేశారు, అబ్బా చాలా అసలు వాళ్ళకి చెప్పలేకపోయాను. సో నేను హెల్త్ ప్రాబ్లంలో ఉన్నాను, సో అందుకే ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియో చేస్తే మీకు కూడా యూజ్ ఉంటుందని చేస్తున్నాను. అండ్ డిఎం చేసిన ప్రతి వాళ్ళకి అయితే డీటెయిల్స్ ఇచ్చాను. సో ఎవరికి ఇవ్వలేదు అంటే, ఎవరైనా బ్యాడ్గా ఏదైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఇవ్వలేదు, మిగతా అందరికీ ఇచ్చానండి. ఇంకా మాటలు ఆపేసి ఇంకా వీడియోకి వచ్చేద్దాము, బోర్ కొట్టిస్తున్నా అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం కదా, రానైతే తెలుసుకుంటాను. సరేనండి, జస్ట్ ఇప్పుడు ఎలానో లైక్ గ్రాసరీస్ దగ్గర నుంచి మొత్తం ఎలా ఉంటుందో మొత్తం నేనేం తెచ్చుకుంటాను అన్నీ మీకు చూపిస్తాను ఈరోజు. చూసేయండి, వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. మాది నేటివ్ తిరుపతి అని మీ అందరికీ తెలుసు కదా. సో నాకైతే బెంగళూరులో జాబ్ అయితే వచ్చిందండి. బెంగళూరు లొకేషనే పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, తిరుపతి నుంచి ఈజీగా రావచ్చు అనేసి బెంగళూరు లొకేషన్ అయితే పెట్టుకున్నాను. సో ఎలక్ట్రానిక్ సిటీ ఆఫీస్ లొకేషన్. సో నేనేం చేశానంటే పీజీలో జాయిన్ అయిపోయాను, దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేసి. అప్పుడు నాకు బైక్ లేదు, సో అందుకు తీసుకున్నాను అనమాట. 2 months కొత్త పీజీ, నేను జాయిన్ అయింది కొత్త పీజీ. 2 months వరకు చాలా బాగుంది, ఫుడ్ కూడా ఆంటీయే చేస్తా అన్నారు. ఇంకా బెడ్స్ అన్ని ఏమి ఫిల్ అవ్వలేదు, రూమ్స్ అన్ని ఖాళీగా ఉండింది. సో ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఫిల్ అయింది. 2 months చాలా బాగా చేశారు, కుక్ హైజీన్ గా ఉండింది, అంతా సూపర్ ఉంది. సో మళ్ళీ ఆఫ్టర్ 2 months ఏమైందంటే బెడ్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. సో వాళ్ళు ఏమంటే ఫుల్ ఆంటీ ఫుడ్ చేసేది లేదు, ఇంకా పని వాళ్ళని పెట్టుకుంది అనమాట. సో హిందీ వాళ్ళు, అంటే వాళ్ళు అనేది కాదు, ఫుడ్ చేస్తారు అంతవరకే, బట్ ఫుల్ హైజీన్ అయితే అస్సలు ఉండదు. ఎలుకలు తిరుగుతా ఉండింది అసలు. ఫుల్ మార్నింగ్ ఫుడ్ దగ్గర నుంచి డిన్నర్ వరకు అసలు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేది. ఏ తిన్నా అంటే నాకు ఒక్కటే కాదు, ఇప్పుడు నాకు ఒకటే వస్తే ఏదో ప్రాబ్లం అనుకోవచ్చు, బట్ అక్కడ 3 members అయితే నాకు చెప్పారనమాట, అలానే ఉంది అక్క నాకు కూడా. సో ఇంకొక 4 colleagues కూడా అక్కడ జాయిన్ అయ్యారు, ఇద్దరు జాయిన్ చేయించా, కొత్త పీజీ చాలా బాగుందని. సో వాళ్ళకి అదే రీజన్. సరే ఇంకా అందరూ ఒక 3 members మేము. సో మేమైతే పీజీ చేంజ్ అయిపోదాం అనేసి ఒక 1 month తర్వాత చేంజ్ అవుదామని ఉన్నాం. సో చేంజ్ అవుదామని ఉండే లోపల ఇంకా ఇంటికి వెళ్ళాను అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్. నాకు ఇంకా ఫుల్ అసలు బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నంత సిచ్యువేషన్కి అయిపోయింది. ఫుల్ లైక్ ఉమెన్స్ ప్రాబ్లమ్ మీకు తెలిసిందే, అన్నీ వచ్చేసింది అనమాట. సో వాళ్ళైతే ఇంకా ఫుడ్ ఇదే పీజీలో ఉంటున్నాం అన్ని రీజన్ అయితే డాక్టర్స్ ఇదే చెప్పారనమాట. సో ఇంకా పీజీకి అయితే వదిలేద్దాం అనేసి రూమ్ తీసుకుందాము. 1 BHK. అసలు 1 hour తెలియదు అనమాట, 1 hour కూడా ఉంటుంది ఒక కిచెన్, ఒక చిన్న రూమ్ ఉంటుందని కూడా తెలియదు అప్పుడు నాకు. సో ఏంటంటే నో బ్రోకర్ యాప్ అనేసి జస్ట్ తిరుపతిలో మేము రూమ్స్ చెక్ చేసేదాన్ని కూడా నేను చూస్తా ఉన్నాను అప్పుడు, లైక్ యూట్యూబ్ లోనే ఎవరో ప్రమోషన్ అలా చేసినప్పుడు చూసా. సో నాకు తెలియదు అనమాట, అందులో ఏంటంటే నో బ్రోకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, అన్ని చూసుకున్నా. నాకు తెలియదు అనమాట మనీ కట్టాలి అందులో అనేసి. సో అప్పుడు ఏం చేశారంటే ఒక 10 numbers, లైక్ 10 ఓనర్ రెంట్ నెంబర్స్ అయితే మనకి ఇస్తారు, ఒక మనము ఫేవరెట్ లో లొకేషన్ చూసుకొని హౌస్ బాగుంటే. సో నాకు తెలియదు కదా, 10 members అయిపోయారనమాట తిరుపతిలో చూసుకొని. మా హౌస్ కొంచెం కొలీగ్స్ కి లైక్ మా ఫ్రెండ్స్ కి చూసుకొని 10 members అయిపోయింది, నేను చూసుకోలేదు. సో నెక్స్ట్ బెంగళూరులో హౌస్ ఎత్తుకునేటప్పుడు జస్ట్ చూసి లొకేషన్కి వెళ్ళిపోయా. అక్కడ ఏంటి లొకేషన్ అసలు ఇల్లు లేదు, ఏమీ లేదు. సో మళ్ళీ ఒకసారి ఏమైపోయిందంటే, ఇంకా నాకు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి యలంకకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. ప్రాజెక్ట్ చేంజ్ చేశారు, యలంకలో ఆఫీస్ ఉంది, సో అక్కడికి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా నేను ఏం చేశాను నాకు తెలియదు అనమాట, ఎందుకు పే చేసేదిలే, ఇంతకు ముందు కూడా మనం పే చేయకుండానే వెళ్ళిపోయాము అనేసి వెళ్ళిపోయా. అక్కడ హౌస్ లేదు,
బ్లైండ్గా చూసుకున్నా ఇంకా హౌస్ లేదు, అయ్యో అనేసి మళ్ళీ ఇంకా అక్కడే ఆ లొకేషన్లోనే వేరే వాళ్ళు చెప్తే ఇల్లు ఖాళీగా ఉందనేసి వెళ్ళి చూసుకున్నా, అంతా అయిపోయింది. బట్ నేను అడ్వాన్స్ అయితే 2000 అయితే పే చేశానండి అంతే. సో వాళ్ళు ఏంటంటే నాకంటే ఎక్కువ రెంట్ ఇచ్చే అమ్మాయి వచ్చింది అనేసి జస్ట్ నాకు ఫోన్ కూడా చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేనేంటంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మొత్తం అన్ని లగేజ్ అంతా పార్సల్ చేసుకొని వెళ్ళిపోయా. అక్కడ చూస్తే వాళ్ళు ఇచ్చేసారు, ఆ అమ్మాయి పాపం ఎవరో చేరిపోయారు 2-3 మెంబర్స్ అందరూ. చాలా బాధ వేసింది. ముందుగానే చెప్పాలి కదా అసలు, అంటే కన్నడలో మాట్లాడతారు, మనకి అసలు అర్థం కాదు. అసలు ఎంత రూడ్గా బిహేవ్ చేశారంటే ఆ అంకుల్ అంత రూడ్గా బిహేవ్ చేశారు. నేను మా అమ్మ ఒక్కటే ఉన్నాము, 6:30 అయింది ఈవినింగ్. నేను ఎలా వెళ్తాను అసలు, ఏ ప్లేస్ తెలీదు, అక్కడ ఏమీ తెలీదు, చాలా సఫర్ అయ్యా. సో అప్పటికి ఇంకా తెలియదు దాంట్లో పే చేస్తేనే మంచిగా మన కాంటాక్ట్స్ దొరుకుతుంది అనేసి. సో ఇంకొక ఇల్లు ఉన్నింది ఫేవరెట్లో, అక్కడే చుట్టుపక్కలే, దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. సేమ్ నా లగేజ్ మొత్తం ఆ వెహికల్లోనే ఉంది. అసలు అంటే అంత బాధ అనిపించింది అప్పుడు. వెళ్ళాను, అక్కడ ప్లేస్ లేదు, అసలు హౌసే లేదు, అసలు ఫుల్ లైక్ ప్లే గ్రౌండ్ లాగా ఉంది. మళ్ళీ 8:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఇక్కడే ఉండిపోదాం అనేసి ప్లాన్ వేసేసాం. మళ్ళీ అక్కడే ఇంకా సరేలే, నాకు బాధ వేసింది, చాలా బాధ వేసింది. ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తే అప్పటికే చాలా ఖర్చు అయిపోయింది అనమాట. నాకు 8K దాకా అయిపోయింది అప్పుడే. ఈ ఇందిరాస్వామి ఇది ఇంతైతే అయిపోతుంది, ఇంతవరకు అసలు రూమ్ దొరకలేదు, చాలా బాధ వేసింది. ఇంకా సరే పే చేసేసా 1000. సో ఇంకా నేను ముందుగానే 2-3 హౌసెస్ ఫేవరెట్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా దానికైతే కాల్ చేశాను, అంకుల్ ఫోన్ ఎత్తాడు, అన్నీ అయిపోయింది, ఇంకా రండి అని అన్నారు. అప్పటికి ఎన్ని అడిగాడంటే ఐడి కార్డు, ఆఫీస్ ఐడి కార్డు, ఆ పే స్లిప్ ఏంటో అడిగాడు. అసలు జాబ్ ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఫీల్ అయ్యా నేనైతే. ఇంకా మా అమ్మ ఒక పక్క ఏడుస్తానింది, ముందుగానే చూసుకోవాలి కదా, ఊరులో ఎందుకు ఈ పని, ఇంత మన ఇద్దరమే అమ్మాయిలం, అవసరమా నీకు ఇద్దరు ఆడల్లో అసలు అని ఎట్లా అంటే అట్లా తిట్టింది అనమాట. ఇంకా అంతా అయింది. సో ఇంకా ఫైనల్ అయితే రూమ్ ఇచ్చాడు, ఇంకా అక్కడే పడుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఆంటీ వచ్చిందనమాట. సో నిన్న ఇబ్బంది పెట్టడం అంత ఇది లేదమ్మా, ఇద్దరు అది 8:30కి ఎవరైనా వస్తే ఎవరిస్తారమ్మా అని అంతా మాట్లాడారు. సరే ఆంటీ పర్లేదు అనేసి చేరిపోయాను. సో ఇలా ఇబ్బంది అయితే మీరు పడకూడదని చెప్తున్నాను. సో ముందుగానే నో బ్రోకర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మంచి ఫేక్ యాప్ అయితే ఏం కాదు, మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఆ యాప్లో. సో మనకైతే 1000 కట్టామంటే 25 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, మంచిగా ఫేవరెట్లో తీసుకొని కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాట్సాప్. సో ఒకవేళ మీకు ఆ ఇల్లు నచ్చకపోయినా వాళ్ళు కొత్త ఫొటోస్ కావాలి ఇల్లు అంటే కూడా మీకు పెడతారు. సో వాళ్ళ హౌస్ ఓనర్ బట్టి ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది సెకండ్ హౌస్ అనమాట. ఇప్పుడు మీకు ఇల్లు నచ్చింది కదా, ఈ 1 RK వచ్చి థర్డ్ హౌస్. సో ఇదైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే ముందు అలా జరిగింది కాబట్టి ముందుగానే మొత్తం అన్ని చూసుకొని మంచిగా ప్లాన్ వేసుకొని ఇక్కడికైతే వచ్చేసాను. సో ఇదేంటంటే సిటీ అవుట్స్కట్ అంటే మాది అంత అవుట్స్కట్ కాదు, నా ఆఫీస్కి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే నీలాద్రి నగర్కి ఇక్కడికి అంతే. చాలా అసలు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, అంత ఈజీగానే ఉంటుంది. ఏమంటే ఇది కొంచెం అవుట్స్కట్ లాగా ఉంటుంది అట్లా, సో విలేజ్ టైప్లో ఉంటుంది. మనకైతే అన్ని దొరుకుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. కంటే కొంచెం మాల్స్ అయితే అలా వెళ్ళాలంటే కొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో నాకైతే బైక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం అండి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే కూడా సిటీ అవుట్స్కట్ కూడా తీసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే దుమ్ము ఎక్కువగా ఉంటుంది, ఇంకా కొంచెం మనకి ఏదో విలేజ్లో ఉన్నంత ఫీల్ వస్తుంది అంతే. ఇంకా దానికి తప్పచ్చి ఏది ఉండదు, చాలా బాగుంటుంది, వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు మనకు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది, హౌస్ రెంట్ అయితే అడుగుతున్నారు, చాలా తక్కువ ఉంటుంది. లైక్ మనకి అక్కడ కొంచెం మంచి ప్లేసెస్ ఉంటుంది కదా, లైక్ లీలాద్రి నగర్లో అయితే మనకి చాలా ఫుల్ రెంట్ అయితే నాకు 9,000 చెప్పారు 1 RKని. అండ్ దొరకడం కూడా చాలా కష్టమే మనకి. సో ఇది జస్ట్ 2 కిలోమీటర్స్ అవుట్స్కట్ కదా, నాకైతే చెప్పకూడదు అసలు. సో చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే దొరికిందండి. అండ్ ఇల్లు కూడా మీరు చూస్తున్నారు కదా, అంతా ఫుల్ ఇంటీరియర్ డిజైన్, అంతా ఫర్నిష్డ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది పింక్ చేస్తున్నారు అనమాట పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, మాకు అయితే 1 RK 1 BHK ఉంటే పెట్టండి అని. సో నేను మోస్ట్లీ చూసి పెడుతున్నానండి చాలా వరకు. అసలు ఈ ఏరియాలోనే చాలా ఉన్నాయి, ముందుగా కూడా మీకు కొన్ని హౌసెస్ కూడా బిల్డ్ చేసేసారు, కన్స్ట్రక్ట్ అయిపోయింది అనమాట. సో అవి అయితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అయితే త్వరలో ఇస్తానండి. ఇంకేదైనా లైక్ నా నుంచి ఏమన్నా తెలుసుకోవాలంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ యుటెన్సిల్స్ ఎలా, మీరు ఏం తీసుకోవాలి, స్టార్టింగ్ ఫుల్ మనీ ఖర్చు అవ్వకుండా జస్ట్ అవసరానికి కావాల్సిన యుటెన్సిల్స్ ఏమైనా కొంచెం ప్లానింగ్ ఉంటుంది కదా, మీకు తెలిసే ఉంటుంది, 1 year ఉన్నారంటున్నారు. సో అవి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం అంటున్నారు. సో కమెంట్ సెక్షన్లో అయితే నాకు మంచిగా క్లియర్గా చెప్పారంటే దాని నుంచి నేను వీడియో తీస్తానండి, ఎందుకంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అంటే నేను అనవసరంగా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది ఇవి మనకు అవసరం లేదు, ఇవైతే చాలు. సో అవి మాత్రమే మీకు చెప్తాను. సో స్టార్టింగ్ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇవి మాత్రమే చాలు అని ఒక క్లారిటీ ఇస్తానన్నమాట మీకు. లైక్ ఇలానే కాకుండా బెంగళూరులో ఏది సంబంధించినా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను ఆ సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. కొంతమంది విలేజ్లో ఉంటారు, సో బెంగళూరులో మనకి బట్టలు కొంచెం తక్కువ రేటు కావాలి, పెళ్లి పెట్టుకున్నాము, అలాంటివన్నీ చెప్పారంటే బెంగళూరులో నేనైతే తీసి మీకు వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సపోర్ట్.